Hello, my dear students. Welcome to our favorite channel, PIT. Yeah, okay. So, మరి మన PIT ఛానల్లో టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం కదా ఐపీకి సంబంధించి. సో, ఈరోజు మన టార్గెట్ సిరీస్లో 3D జామెట్రీ ఓకేనా. సో 3D జామెట్రీ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో చూడండి అన్న, 3D జామెట్రీ అనేది మెయిన్స్లో మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న అండ్ ఈజియెస్ట్ చాప్టర్. సో మీకు 3D జామెట్రీ 3D అండ్ 3D వెక్టార్స్ కదా, 3D జామెట్రీ అండ్ వెక్టార్స్ అనే టాపిక్స్ మీకు రెండు కలిపి మీకు క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు కదా. సో ఈ టూ టాపిక్స్ అని మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మెయిన్స్లో. సో మనకి ఇక్కడ ఐపీ ఓకే. సో ఎగ్జామ్స్ ఓకే, బోర్డ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి 3D జామెట్రీ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది అన్న. ఓకే, సో 2 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి ఒకటి వస్తుంది. సో జస్ట్ ఏం లేదన్నా, మనకి 2 or 3 మోడల్స్ అనేవి ఉంటాయి. సో ఆ మోడల్స్ వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఈ 5 to 6 ప్రాబ్లమ్స్ మీరు నేర్చుకున్నట్లయితే, ఈ యొక్క మోడల్స్ మీరు నేర్చుకున్నట్లయితే అసలుకి వేరే ప్రాబ్లం ఏది మీరు చేయాల్సిన పనిలే. జస్ట్ ఈ 5 ప్రాబ్లమ్స్లోనే మీకు 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. జస్ట్ మీరు 2 మార్క్స్ మీ జేబులో వేసుకున్నట్లే ఓకే. బోర్డ్ ఎగ్జామ్స్లో వేరే ప్రాబ్లమ్స్ ఏది చేయాల్సిన పని ఉండదు ఓకేనా. సో మనం కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం కదన్నా. సో జస్ట్ మనము వీడియోస్ మాత్రమే కాదు, వీడియోకి సంబంధించిన క్లాస్ నోట్స్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. సో అది ఎక్కడంటారా, మన PIT యాప్లో మనము ప్రొవైడ్ చేస్తున్నాం అన్న. అండ్ యాప్లో మీకు ఓన్లీ క్లాస్ నోట్సే కాదు, మనకి మెయిన్స్ అండ్ నీట్కి సంబంధించిన మెటీరియల్ ఓకేనా. సో లాట్ ఆఫ్ PYQs అండ్ MCQతో సంబంధించిన మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే మీకు మాక్ టెస్ట్ కూడా మీకు అవైలబుల్గా ఉంది అన్న. సో వెంటనే మరి డౌన్లోడ్ చేసుకోండి. సో మరి యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో క్లాస్ స్టార్ట్ చేద్దామా. సో చూడండి 3D జామెట్రీ ఓకే. సో మరి 3D జామెట్రీ సో ఈరోజు మనము 2 మార్క్స్ అనేది కవర్ చేస్తున్నాం ఓకే. సో ఇవి చూసుకున్నట్లయితే మరి ఓకే ఫార్ములాస్ అన్న. సో ఫార్ములాస్లో మనకి మెయిన్ వచ్చేసరికి సెంట్రాయిడ్ ఓకే. సో సెంట్రాయిడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ సెంట్రాయిడ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్. సో చూడండి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఓకే. సో అంటే సింపుల్ ఫార్ములాస్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. సో చూడండి అన్న, మనకి సెంట్రాయిడ్ 3 పాయింట్స్ ఓకే. 3 పాయింట్స్ ఇస్తాడు. ఇన్ కేస్ 3 పాయింట్స్ ఇచ్చి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఫార్ములా ఇది ఉంటుంది. 4 పాయింట్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఇది ఉంటుంది అనమాట ఓకేనా. సో చూడండి అండ్ అలాగే XY ప్లేన్ ఓకే. XY ప్లేన్ డివైడ్స్. సో డివైడ్స్ మీద కూడా మనకి లైన్ డివైడ్స్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేది రేర్గా అడుగుతూ ఉంటాడు. సో XY YZ ZX కదా. సో ఇవి ఫార్ములాస్ అనమాట ఓకే. సో నెక్స్ట్ ఓకే. సో ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా. సో చూడండి మన ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, సెంట్రాయిడ్ ఇచ్చాడు ఓకే. మరి సెంట్రాయిడ్ ఇచ్చేసాడు కాబట్టి ఫస్ట్ సో ఏం చేద్దాం మనం, ఏమన్నాడు, ఫైండ్ వర్టెక్స్ C ఆఫ్ ట్రయాంగిల్ ABC ఇఫ్ ఇట్ ఈజ్ సెంట్రాయిడ్. ఏమన్నాడు, సెంట్రాయిడ్ అనేది ఏంటి, ఆరిజిన్ అంటే ఏంటి 0,0,0 కదా. సో సెంట్రాయిడ్ అనేది ఆరిజిన్. సో అండ్ వర్టెక్స్ సో 2 వర్టిసెస్ ఇచ్చాడు. సో ABC సో ట్రయాంగిల్ కదా. సో ట్రయాంగిల్ ABC ఓకే, ABC. సో దీని యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంట్రాయిడ్ ఆల్రెడీ ఇచ్చాడు, ఫైండ్ అవుట్ చేయడం కాదు, ఆరిజిన్ అని చెప్పేసి అడిచాడు. సో ఇది సెంట్రాయిడ్ ఏంటి 0,0,0. సో ఆడు A ఇచ్చాడు, B ఇచ్చాడు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, C ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏంటి ఈ C అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో చూడండి ఓకే. సో ఫస్ట్ గివెన్ A ఎంత 1,1,1, B ఎంత -2,4,1. సో లెట్ C ఎంత అన్న x3, y3, z3. C x3, y3, z3. సో కదా. సో ఇప్పుడు సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ABC అదే కదా, ట్రయాంగిల్ ABC. సో ఏమవుతుందన్న మరి ఫార్ములా. సో ఫార్ములా ఏంటన్నా మనకు వచ్చేసరికి x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3. సో ఇది ఫార్ములా ఈక్వల్ టు ఆరిజిన్. సో ఆరిజిన్ అన్నాడు కాబట్టి 0,0,0 ఈక్వల్ టు 0,0,0 కదా. సో ఈ x1 సో ఇదేమో మనకు వచ్చేసరికి సో చూడండి x1 y1 z1, x2 y2 z2, ఆల్రెడీ x3 y3 z3 ఇక్కడ ఇస్తాడు కదా. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకున్నాం అనుకో సరిపోద్ది. సో మరి x1 y1 సో x1 + x2 + x3 అంటే 1 - 2 + x3 అంటే 1 ఎంతన్నా 1 - 2 + x3/3, నెక్స్ట్ ఎంత 1 + 4 ఓకే 1 + 4 + y3/3. నెక్స్ట్
నెక్స్ట్ ఎంతైనా 1 ప్లస్ 1 ఓకే 1 ప్లస్ 1 ప్లస్ z3/3 ఈక్వల్ టు 0 కామా 0 కామా 0. ఓకే సో ఏముంది ఈ 0 ప్రతిదా ఒక్కొక్క పాయింట్ 0కి ఈక్వల్ చేసేద్దాం. సో ఎంత అవుతుంది ఇక్కడ 1 అంటే -1 ప్లస్ x3/3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎంతైనా 5 ప్లస్ y3/3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2 ప్లస్ z3 ఈక్వల్ టు బై 3 కదా ఈక్వల్ టు 0. ఓకే సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే -1 ప్లస్ x3 ఈక్వల్ టు 0 అయితే x3 ఈక్వల్ టు ఎంత 1. ఓకే సో మరి ఇక్కడ 5 ప్లస్ y3 ఈక్వల్ టు 0, y3 ఈక్వల్ టు ఎంత -5. సో ఇక్కడ 2 ప్లస్ z3 ఈక్వల్ టు 0, z3 ఈక్వల్ టు ఎంత అవుతుంది -2. ఓకే సో టోటల్గా సి ఎంత x3 కామా y3 కామా z3 వర్టెక్స్ సి ఎంత 1 కామా -5 కామా -2. అంతే సింపుల్ అయిపోయింది. అదే వర్టెక్స్ మనకు రిక్వైర్డ్ వర్టెక్స్. ఓకే సో మన నెక్స్ట్ ప్రాబ్లం సో చూడండి. సో ఇది మనకి నెక్స్ట్ ప్రాబ్లం ఏమన్నాడు ఇఫ్ ఓకే 3 వర్టిసెస్ అన్నాడు. ఓకే ఈసారి ఇక్కడ 3 ఇచ్చాడు అన్న. ఏమన్నాడు సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్. సెంట్రాయిడ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ అంటే మనకి 4 ఉంటాయి. సో కదా సో 4 సో 4 ఇవి ఉంటాయి. ఓకే ఓకేనా సో 1 2 సో ఇది 1 ABCD ABCD. ఓకే ఒక నిమిషం ఓకే ఓకే సో మనకి 4 ఉంటాయి. ఓకే సో 4 ఉంటాయి కాబట్టి మనకి ఏం చేద్దాం చూడండి గివెన్ ఏ ఎంత 3 కామా 2 కామా -1, బి ఎంత 4 కామా 1 కామా 1, సి ఎంత 6 కామా 2 కామా 5. ఓకే లెట్ డి ఎంత అవుతున్నాడు మరి x4 కామా y4 కామా z4 x4 y4 z4 కదా x4 y4 z4. సో ఇంకేమన్నాడు వర్టిసెస్ సెంట్రాయిడ్. ఓకే సెంట్రాయిడ్ ఎంత ఇచ్చండి అన్న 4 కామా 2 కామా 2. సో దేర్ ఫోర్ సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ సో ఏంటన్నా ఫార్ములా. సో ఫార్ములా ఏమవుతుంది మనకి x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4/4 నెక్స్ట్ y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4/4 కమా z1 ప్లస్ z2 ప్లస్ z3 ప్లస్ z4/4 ఈక్వల్ టు 4 కామా 2 కామా 2 కదా అడుగుతుంది అదే కదా 4 కామా 2 కామా 2. సో ఈ 4 కామా 2 కామా 2కి మనం చేస్తాం. ఓకే సో చూడండి x1 ప్లస్ x2 సో ఎంత అవుతుంది 3 ప్లస్ 4 ప్లస్ 6 కదా 3 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ x4/4 నెక్స్ట్ ఎంత రా మనకి 2 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ y4/4 నెక్స్ట్ -1 ప్లస్ 1 ప్లస్ 5 -1 ప్లస్ 1 ప్లస్ 5 ప్లస్ z4/4. ఓకే సో ఈక్వల్ టు ఎంతనా మనకి 4 కామా 2 కామా 2. సో సేమ్ ఇందాట్లాగే ఈక్వల్ చేసేయండి. సో 3 ప్లస్ 4 ప్లస్ ఎంత 13 కదా. సో 13 ప్లస్ x4/4 ఈక్వల్ టు ఎంత 4. నెక్స్ట్ ఎంత 5 ప్లస్ y4/4 ఈక్వల్ టు ఎంత 2. నెక్స్ట్ ఓకే క్యాన్సిల్ అయిపోయింది 5 ప్లస్ z4/4 ఈక్వల్ టు 2. సో ఇక్కడ చూసుకుంటే 13 ప్లస్ x4 కదా x4 ఈక్వల్ టు 16 అంటే x4 ఈక్వల్ టు ఎంత 3. నెక్స్ట్ y ప్లస్ y4 5 ప్లస్ y4 ఎంత 8 y4 ఈక్వల్ టు ఎంత 3. నెక్స్ట్ 5 ప్లస్ z4 ఈక్వల్ టు 8 z4 ఈక్వల్ టు ఎంత 3. సో టోటల్గా మనకి ఎంత అవుతుందన్న మనకు వచ్చేసరికి సి ఆఫ్ x4 కామా y4 కామా z4 సో ఎంతనా 3 కామా 3 కామా 3 అనేది మనకి
ఫోర్త్ వర్టెక్స్. ఓకేనా? సో ఇలా అనేది మనకు ఉంటాయి అనమాట. ఓకే, సో మన నెక్స్ట్ వన్. సో చూడండి, ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ ది పారలలోగ్రామ్ హూస్ కాన్సిక్యూటివ్ వర్టిసెస్. సో పారలలోగ్రామ్ అన్నాడు. సో పారలలోగ్రామ్ అంటే ఇదేనా? ఓకే, సో దిస్ ఈస్ ద పారలలోగ్రామ్ ఏబిసిడి కదా, ఏబిసిడి. సో పారలలోగ్రామ్ కాబట్టి సో ఏసీ ఈక్వల్ టు బీడి, ఏసీ ఈక్వల్ టు బీడి. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడి. సో జస్ట్ ఏం లేదన్న, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడి. సో చూడండి, గివెన్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, 2, 4, -1, బి 3, 6, -1, సి 4, 5, 1. సో లెట్ డి. సో ఏం తీసుకుందాం, ఏ కామా బి కామా సి తీసుకుందామా, ఏ కామా బి కామా సి, లేదా x4 y4 సంథింగ్ మీరు ఎంత తీసుకున్నా నో ప్రాబ్లం. సో నేను ఏబిసి తీసుకున్నా కదా. సో మనకి ఇప్పుడు ఏంటన్నా, ఏమన్నాడు ఇక్కడ, పారలలోగ్రామ్ హూజ్ కాన్సిక్యూటివ్ వర్టిసెస్ కాబట్టి, సో దేర్ ఫార్ములా ఏమవుతుందని మనకి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడి, మిడ్ పాయింట్ ఆఫ్ బీడి. సో కదా, సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, సో ఏకి సికి మిడ్ పాయింట్. సో ఏకి సికి ఎంత అవుతుంది మనకి, 2 + 4 కదా. సో 2 + 4/2, నెక్స్ట్ ఎంత, 4 + 5/2, నెక్స్ట్ -1 + 1/2 కదా, ఈక్వల్ టు ఎంత, బీడి. సో 3 + a/2, నెక్స్ట్ 6 + b/2, -1 + c/2. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని మనము ఈక్వల్ చేసేయడమే. సో ఎంత అవుతుంది, 2 + 4 అంటే ఎంత ఇక్కడ, 6 కదా, 6 అంటే 3 కామా, ఓకే నార్మల్గా రాసేయండి, ఎంత 6/2, 9/2, 0 ఈక్వల్ టు సంథింగ్ 3 + a/2, 6 + b/2, -1 + c/2. ఓకే, సో మరి ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసేయండి. సో ఎంత అవుతుంది, ఈక్వల్ చేస్తే 6/2 ఈక్వల్ టు ఎంతన్నా, 3 + a/2 కదా. నెక్స్ట్ ఎంత, 9/2 ఈక్వల్ టు ఎంత, 6 + b/2, నెక్స్ట్ 0 ఈక్వల్ టు -1 + c/2. సో ఇక్కడ చూసుకుంటే మనకి 2 క్యాన్సిల్ అయిపోయిందా, 2 క్యాన్సిల్ అయిపోయింది. ఏ ఈక్వల్ టు ఎంత, 3, ఏ ఈక్వల్ టు 2. ఓకే, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయిపోయింది. సో బి ఈక్వల్ టు ఎంత, 3, బి ఈక్వల్ టు కూడా 9 - 3. సో ఇక్కడ సి ఈక్వల్ టు ఎంత, 1, అంతే కదా. సో -1 + c ఈక్వల్ టు 0. సో సి ఈక్వల్ టు ఎంత, 1. సో టోటల్గా డి ఆఫ్ ఏ కామా బి కామా సి ఈక్వల్ టు ఎంత అవుతుందన్న మనకు వచ్చేసరికి ఇక్కడ 3, 1. ఓకేనా. సో ఇంతనే ఓకే. సో ఈ విధంగా అనేది మనకు ఉంటుంది అనమాట. సో ఏం లేదన్నా, జస్ట్ మనకి ఇక్కడ వచ్చేసరికి జస్ట్ మనకి ఇక్కడ పారలలోగ్రామ్ అన్నాడు కాబట్టి, సో సేమ్ ఏముంది, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. సో ఏబి పారలలోగ్రామ్ కదా. సో ఏసీ ఈక్వల్ టు బీడీ నాన్న, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. సో ఏసీకి మిడ్ పాయింట్ ఏంటి, x1 + x2/2, నెక్స్ట్ ఇలాగే సేమ్ y1 + y2/2, z1 + z2/2 కదా. సో -1 ఇక్కడ -1. సో అన్నీ మనం చేసేసుకున్నాం. సో సంథింగ్ నెక్స్ట్ బీడీకి x1 + x2/2, y1 + y2/2, z1 + z2/2. సో అన్నిటికీ మనకి సంథింగ్ అట్లానే వస్తుంది కదా. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. ఫైనల్గా ఎంత వచ్చింది, 3, 3, 1. ఓకే, సో నెక్స్ట్ వన్. సో చూడండి, ఇదిగో XY ప్లేన్ డివైడ్స్ లైన్. ఓకే, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద XY ప్లేన్ డివైడ్స్ లైన్ జాయినింగ్ x ఈక్వల్. సో ఏబి, సో ఏబి అనేది 2 పాయింట్స్ ఇచ్చేసాడు. సో 2 వర్టిసెస్ ఇచ్చాడు. ఐ ఫైండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకే, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయమని. జనరల్గా ఫస్ట్ ఫైండ్ ద రేషియో. ఓకే, మరి రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఫార్ములా చెప్పాను కదా. సో చూడండి, ఇక్కడ చూడండి, ఇది రేషియో ఫైండ్ అవుట్ చేయడం. సో రేషియో మనకి అక్కడ ఇచ్చింది ఏంటి, ZX. సో XZ. సో ఇదేనా మనకి ఇచ్చింది.
ఇదే కదా. సో ఇది సంథింగ్ ఇచ్చినప్పుడు ఏబి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు రేషియో m:n ఎంత -y1:y2 -y1:y2. ఓకే. సో ఏమన్నాడు, ఇఫ్ ద xz plane divides line joining. ఓకే. సంథింగ్ a1 -2 3 4. ఓకే, నేను కింద రాద్దాం. సో కింద రాస్తే మనకి క్లారిటీ ఉంటుంది. సో ఏ ఎంత -2 -2 3 4, b 1 2 3. therefore m:n ఎంత -y1:y2. సో m:n ఈక్వల్ టు ఎంత -y1 అంటే -3 ఇష్టు కదా, -3:2. అండ్ ఇంకేమన్నాడు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కాబట్టి సో పి కదా. సో మరి పీకి ఏంటి ఫార్ములా, p = mx1 + mx2 + nx1 / m + n. నెక్స్ట్ my1 + ny2 y2 కదా m + n. సో మనకి 3 ఉన్నాయి కాబట్టి mz2 + nz1 / m + n. ఓకే. సో మరి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే సో m -3x2. సో x2 ఎంతనా మనకి, సో ఇది x1 y1 z1 x2 y2 z2. సో కదా. సో మరి చూసుకున్నట్లయితే సంథింగ్ వచ్చేసరికి ఇక్కడ సో ఒక్క నిమిషం, ఇదే సంథింగ్ ఇటు వెళ్ళిపోయింది. ఓకే. సో చూడండి అన్న. సో ఓ ఏదో టచ్ అయిపోతుంది. ఓకేనా. సో మరి చూసుకున్నట్లయితే ఇక్కడ సో చూడండి అన్న, పి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి ఓకే. సో mx2 + m x1 కదా. సో చూడండి మరి ఇక్కడ సో mx2. సో mx2 అంటే సంథింగ్ ఇక్కడ m. సో కదా m అంటే ఎంత ఇక్కడ -3. సో -3x2. సో x2 అంటే 2 1 కదా. 1 + n అంటే 2 ఇంటూ ఎంత -2 -3 + 2 సో కదా. సో అలాగే my2. సో m అంటే ఎంత -3 y2 ఎంత 2 ప్లస్ n ఎంత అక్కడ మనకి 2 y1 ఎంత 3 -3 + 2. నెక్స్ట్ m -3 ఇంటూ z2 ఎంత 3 ప్లస్ n ఎంత మనకి 2 z1 ఎంత 4 -3 + 2. ఓకేనా. సో సింపుల్ అంతే. సో ఎంత అవుతుంది మరి మనకి ఇక్కడ -3 -4 కదా. సో -3 -4 -1. నెక్స్ట్ ఎంత -6 + 6. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో 0 అయిపోద్ది కదా. ఓకే 0. సో ఇది 0. నెక్స్ట్ -9 + 8. సో -9 + 8 -1. సో టోటల్గా మనకి ఇక్కడ ఎంత -7. సో 7 0 1. సో ఏంటిది మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 7 0 1. అంతే సింపుల్. ఓకే. సో మరి నెక్స్ట్ వన్. సో చూడండి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో మనకి ఆల్రెడీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో కదా ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఏమవుతుంది మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏబిసి. సో ఏబి = బీసీ = ఏసీ. ఏబి = బీసీ = ఏసీ. సో సంథింగ్ మనకి డిస్టెన్స్. ఓకే డిస్టెన్స్ ఫార్ములా 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా మనకి ఫైండ్ అవుట్ చేస్తే చాలు కదా. సో చూడండి. సో ఫస్ట్ గివెన్ సో ఏమన్నాడు నాన్న మనకి 2D జామెట్రీలో అడుగుతాడు కదా.
ఓకే 2D జామెట్రీ నెక్స్ట్ అలాగే ఇది 3D. సో 2D జామెట్రీలో మనకు వచ్చేసరికి ఏంటి x2 మైనస్ x1. సో ఇక్కడ వచ్చేసరికి x3 మైనస్ x2 మైనస్ x1. సో కదా x3 మైనస్ x2 మైనస్ x1 వచ్చేసరికి మనకి హోల్ స్క్వేర్. ఓకే హోల్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి మీకు ఫార్ములాస్లో ఆల్రెడీ చెప్పాను. ఓకే సో ఇదేనా? ఓకే సో ఇది ఫార్ములా x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్. సో ఇక్కడ ఒక్క నిమిషం డిస్టెన్స్ కదా x1 డిస్టెన్స్ బిట్వీన్. సో ఇక్కడ మిస్టేక్ పడింది ఒక నిమిషం. ఓకే ఇక్కడ z2 మైనస్ z1 అలాగే x2 మైనస్ x1. సో చూడండి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. సో అది ఫార్ములా మనకి కదా. సో చూడండి సో మరి యా ఇదే కదా. ఓకే సో గివెన్ a ఈక్వల్ టు 1, 2, 3, b ఈక్వల్ టు 2, 3, 1, c ఎంత 3, 1, 2. సో దేర్ నౌ ab. సో ఏబి డైరెక్ట్ ఫార్ములా నేను ఒకసారి రాస్తాను. సో చూడండి ఏబి ఎంత అవుతుందన్న మనకి రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్ కదా. సో ఏబి సో చూసుకున్నట్లయితే ఏబి సో ఎంత అవుతుంది మరి మనకి ఇక్కడ ఏబి. సో ఏబి కదా. సో 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ మొత్తానికి రూట్ కదా. సో చూసుకున్నట్లయితే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 ప్లస్ 4 ఎంత వచ్చింది రూట్ 6. నెక్స్ట్ మరి బీసీ సో బీసీ కదా. సో బీసీ డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ టోటల్గా ఎంత అవుతుందన్న 1 ప్లస్ 4 ప్లస్ 1 ఎంత రూట్ 6 కదా. సేమ్ అలాగే మనకేమవుతుంది ఇక్కడ ఏబి బీసీ ఏసీ కదా అంటే ఏసీ. సో ఎంత అవుతుంది రూట్ ఆఫ్ 3 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ టోటల్గా 4 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత అవుతుంది రూట్ 6. దేర్ఫోర్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ. AB equal to BC equal to AC. So therefore A comma B comma C are equilateral triangle. Equilateral triangle. Okay na? Next one. So చూడండి equilateral triangle just మనకి AB equal to BC equal to AC. Next one. So next one చూడండి. So are collinear. Show that the points 1, 2, 3, 7, ఆర్ కొలినియర్ అన్నాడు. సో కొలినియర్ అనేది ఎనీ 2 పాయింట్ డిస్టెన్స్ ఈక్వల్ టు థర్డ్ పాయింట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏబి ఏసీ బీసీ తీసుకుంటాను కదా. ఏబి ఏసీ బీసీ కదా. సో ఏబి ప్లస్ ఏసీ తీసుకుంటే బీసీ రావాలి ఇక్కడ. ఏబి ప్లస్ ఏసీ ఈక్వల్ టు బీసీ. సో ఏబి వాల్యూ ఏసీ వాల్యూ యాడ్ చేస్తే మనకి బీసీ వాల్యూ అయింది అనుకో దాన్ని మనము కొలినియర్ అనుకుంటాం. ఓకే సో చూడండి సింపుల్. ఫస్ట్ ఏంటి డిస్టెన్స్ ఏబి ఫార్ములా తెలిసిందే కదా ఆల్రెడీ ఇందాక లాస్ట్ టైం రాశాను కదా. సో ఏబి ఎంత అవుతుందని మనకి 7 మైనస్ 1 హోల్ స్క్వేర్ మొత్తానికి రూట్ కదా. 7 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 3 హోల్ స్క్వేర్. సో టోటల్గా ఎంత అవుతుందన్న మనకి 36 ప్లస్ 4 ప్లస్ 4 ఎంత అవుతుంది 44. సో 44 అంటే సంథింగ్ మనం ఎట్లా రాసుకోవచ్చు నాన్న 4 కదా 2 రూట్ 11 4. ఓకే 2 రూట్ 11 కింద రాసుకోవచ్చు కదా. 4 ఇంటూ 11 4 బయటకు వచ్చేసి 2 రూట్ 11. సో నెక్స్ట్ అలాగే బీసీ సో అంటే బీసీ సో ఎంత అవుతుంది రూట్ ఆఫ్ మైనస్ 2 మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఎంత అవుతుందన్న ఇక్కడ -9 అంటే 81 ప్లస్ ఇక్కడ ఎంత అవుతుందన్న 9 ప్లస్ 9 టోటల్గా ఎంత అవుతుంది మనకి 99 అంటే 9 రూట్ 3 అంటే 3 రూట్ 11 కదా. సో మరి నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్ ఏంటి ఏసీ. ఏసీ సో ఎంత అవుతుంది? రూట్ ఆఫ్ -2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 3 హోల్ స్క్వేర్. ఓకే, సో ఎంత అవుతుంది? -3 అంటే 9 + 1 + 1 టోటల్గా ఎంత? √11. దేర్ఫోర్ ఏబి ప్లస్ ఏసీ ఎంత అవుతుందండి మనకి? 2√11 + √11 ఎంత? 3√11 ఈక్వల్ టు బీసీ. సో దేర్ఫోర్ ఏబి ప్లస్ ఏసీ ఈక్వల్ టు ఎంత? బీసీ. దేర్ఫోర్ ఏ కామా బి కామా సి ఆర్ కోలినియర్. ఏ కామా బి కామా సి ఆర్ కోలినియర్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సో మరి దీంతో మనకి 2 మార్క్స్ అనేది 3D జామెట్రీకి సంబంధించి 2 మార్క్స్ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా? సో మరి థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్, సో ప్లేన్ కదా 3D తర్వాత ప్లేన్ ఉంటుంది. సో దానికి సంబంధించిన క్లాస్తో మళ్ళీ రేపు మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్, బై.